నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు సాయంత్రం విజయనగరం 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఆయన స్టాఫ్ సుజాత కన్వెన్షన్ హాల్ మీద రేడ్ చేయడం జరిగింది. సుజాత కన్వెన్షన్ హాల్ టాప్ ఫ్లోర్ మీద 42 మంది గ్యాంబ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. 42 మంది దగ్గర 17,34,190 రూపీస్ క్యాష్ సేల్స్ చేయడం జరిగింది. ఈ 17,34,000 క్యాష్ తో పాటు 49 సెల్ ఫోన్స్, 2 కార్స్, 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మన విజయనగరం జిల్లా అదేవిధంగా మన చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్ కాకర్లపూడి కృష్ణమూర్తి రాజు, పూస్పాటి రేగా మండలం సంబంధించిన అతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 42 మందిలో విజయనగరం జిల్లా సంబంధించి 15 మెంబర్స్, శ్రీకాకుళం నుంచి 6 మెంబర్స్, విశాఖపట్నం నుంచి 9, అనకాపల్లి 11, పర్వతీపురం అనే ఒకడు. సో ఈ 42 మందిలో 14 మెంబర్స్ మీద 14 మంది మీద ఇంతకు ముందు కూడా గ్యాంబ్లింగ్ కేసులు ఉన్నాయి. సో అందరూ కూడా హ్యాబిచువల్ గ్యాంబ్లర్స్. సో ఒక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ డైన్ మీద నిన్న రేడ్ చేసి 42 మెంబర్స్ ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 17,34,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ మంచి పని చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఎస్ఐ అండ్ వాళ్ళ స్టాఫ్ ను అభినందించడం జరుగుతుంది. సో మన విజయనగరం జిల్లాలో ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఎక్కడా కూడా జరగకూడదు. ఎవరైతే ఏవైతే ప్రెమిసెస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాము, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసులో సుజాత కన్వెన్షన్ హాల్ వాళ్ళు కూడా ఈ రూమ్ రెంట్ మీద ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముందో అది కూడా ఇన్వెస్టిగేషన్ లో, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తీసుకువస్తాము. సో విజయనగరం జిల్లాలో ఎక్కడ కూడా గ్యాంబ్లింగ్ జరిగే వీలు లేదు. అది అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.